సాధికారత అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. ఈరోజు మకరదకు ఎడ్యుకేషన్ ప్రకటనలో ఈరోజు ముగింపు సమావేశం ఈ మహిళా సాధికారతమైన ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేశాము. మహిళా సాధికారత అనే అంశంలో అయినా చాలామంది ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆర్థికంగా సామాజికంగా సామాజికంగా ఎప్పుడైతే మహిళలు ముందుకు వస్తారో పైకి వస్తారో ఎదుగుదలకు వస్తారో అప్పుడే సమాజం వాళ్ళకి గుర్తింపు ఉంటుందని చెప్పేసి ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. మరి అనుకున్న రీతిగా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళలు పురుషులకు ఏమాత్రంగా తీసుకోకుండా అన్ని రంగాల్లోనూ మరి ముందుకు వచ్చి మరి ప్రతిభను సాధిస్తున్నారు. ముఖ్యంగా క్రీడలు అయితే ఇంకా చెప్పడం వీలే కాదు. ఒలింపిక్స్లో కూడా మన క్రీడలు మన వాళ్ళు మహిళలు ముందుకు వచ్చి మంచి పేరు ప్రఖ్యాతించారు, గోల్డ్ మెడల్స్ ఇచ్చారు. ఇప్పటికి కూడాను మంచి మన దేశంలో ఇతర దేశంలో ఏమైనా తగ్గిపోకుండా మహిళలు క్రీడల్లో ముందుకు వస్తున్నారు. అంత మాత్రం కాకుండా చదువులో కూడా ఎవరికి తీసుకోకుండా చదువులు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్లుగాను మరి ఉన్నత పదవుల్లో ఉన్నారంటే చాలా సంతోషం. ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. మరి ముఖ్యంగా పురుషులకు వెన్నెముకగా ఉంటూ వారు ప్రోత్సహిస్తూ దేశాభివృద్ధి కూడా తోడ్పడుతున్నారు. మరి మహిళలు ఏనాడైతే ఎదుగుదలకు వచ్చి మరి పిల్లలను కూడా బాగా చదివించుకొని పిల్లలను వృద్ధికి తెస్తే కనుక వాళ్ళ తల్లులే ఆ పిల్లలకు ఆధారంగా ఉంటారని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడానికి ఆ మహిళలు ముందుకు వచ్చినప్పుడే పిల్లల పైకి చదువుకునే పైకి వచ్చి పైకి ఉన్నత పదవి వచ్చే అవకాశం అని చెప్పేసి ప్రజలు ప్రోత్సహించడం అవసరం ఉంటుంది. మరి ఎన్నో పథకాలు ఈ ప్రభుత్వంలో పెట్టున్నారు. ఆ పథకాలను సక్రమంగా అమలు జరిగితే కనుక తప్పకుండా మహిళలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అమలు పరచాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఆధారపడింది. మరి ఆ మహిళలు ఈ పథకాలను సక్రమంగా స్వీకరించాలా. మరి ముఖ్యంగా ఈ మహిళా సాధికారతను సాటి చెప్పాలా అందరికీ కదా. చదువు ఉన్నప్పుడే వాళ్ళు ముందుకు రాగలుగుతారు. చదువు లేకుండా పోతే అనగలుగుతూ ఉండేవాళ్ళు ఎప్పటికీ అలాగనే ఉంటారు. కాబట్టి చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన రాష్ట్రం కూడా చదువుకు తర్వాత వైద్యానికి కూడా ముఖ్య ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి మహిళలు ఈవెన్ ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేసే మాత్రం కాకుండా రాజకీయాల్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చడం వల్ల ఎంతో నైతికంగా మరి సమాజం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. 33% తప్పకుండా మహిళలకు లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నారు. అది అమలు పరిస్తే కనుక తప్పనిసరిగా మహిళలకు మంచి ఇంపార్టెన్స్ రాబోతున్నది. కాబట్టి మహిళా సాధికారతను ఈనాడు కడప పట్టణంలో మరి పద్మాకర్ ఐజాక్ అధ్యక్షత జరిగినటువంటి కార్యక్రమం మరి అద్భుతంగా చక్కగా సక్సెస్ఫుల్ అయిన సంతోషం. మరి ముఖ్యంగా ఏంటంటే మాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా రొనాల్డ్ విలియమ్స్ గారు వరల్డ్ అలయన్స్ మెంబర్గా అది మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడూ ఏనాడు కానీ ఇటువంటిది అది ఆ మెంబర్గా వరల్డ్ అలయన్స్లో ఉన్నటువంటి వైద్యులు ఉన్నట్టు ఎంత గర్వకారణం మనకు. అంత మాత్రం కాకుండా ఈనాడు రీజనల్ చైర్మన్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వంటి వైద్య సేవలను అభివృద్ధిపరుస్తూ వారితో ఎన్నో సహకారాలు సమాజానికి అందిస్తున్నటువంటి ఆయనకు మేము ఎప్పటికీ కృతజ్ఞత ఉంటున్నాము. అలాగే మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బెట్సీ విలియమ్స్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ ఈనాడు మరి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వైఫ్స్ ఆఫ్ ఇండియాలో ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉందంటే మాకు అంత గర్వకారణం. ఆమె అక్కడ ఉండటం వల్ల నేను ఢిల్లీలో ఆ యొక్క నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉండటం వల్ల మహిళలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఎన్నో విధములుగా ఆమె వారి మేలు వారి అభివృద్ధి కొరకు పాల్పడుతున్నది. మాకు చాలా సంతోషం ఉంటుంది.